కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిన కాడికెళ్లి పాడిందే పాడురా పాసవాన్ల పనిమంతుడా అన్నట్టు అదే వాళ్ళు ఇస్తుండ్రు. ఇక ఇన్నొద్దులు ఎండ్ల ఇరికిచ్చి కేసు పెట్టాలనో తెలియక అన్నిదా వినట్టుండ్రు. ఇప్పుడు ఫార్ములా ఈ రేసుల దాంట్లో ఇరికిచ్చి కేసు పెట్టాలని చూస్తున్నట్టుండు. బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా గదే అనుకొచ్చిండు. మళ్ళా కేసు ఏసీబీకి అప్పచెప్పి ఎట్లనైనా వేసి కేటీఆర్ ను లోపటేయాలని చూస్తున్నామని ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు. సిఎస్ మేడం కూడా ఏసీబోలకు ఆర్డర్ వేసింది. ఇక వాళ్ళు మంచి రోజు చూసుకొని కేటీఆర్ సార్ ను బండెక్కించుకొని ఓవడే ఆలస్యం ఉన్నది. మరి ఎందుకు గింత రెల్లిన కేటీఆర్ ను అరెస్ట్ చేస్తేందుకు కురుకులాడుతుండ్రు సర్కారోళ్ళు అంటే, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే మన ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోతారు, పథకాల హామీలు అమలు ఏమైనాయని అడిగే జనాల అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు, మీడియా ఫోకస్ అంతా కేటీఆర్ మీదకి వెళ్ళిపోతుంది, దాంతో మన పని అల్కా అవుతుంది అన్నట్టే చూస్తుండ్రు. మరి కేటీఆర్ ను అరెస్ట్ చేసే ముంగట అసొంటి ఒక అంతర్జాతీయ స్పోర్ట్ ను హైదరాబాద్ లో పెట్టి మీ తాకతేందో నిరూపించుకోవాలి కదా. కేటీఆరే కాదు మాకు కూడా అసొంటివి చేయొచ్చు అని జనాలకు చూపించుకోవాలి కదా. కానీ మనం చెయ్యం. చేసినోళ్ళ మీద దుమ్మెత్తి పోసి మందిలో బద్నాం చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇదే యావ ఎప్పటికీ. 5 ఏళ్లు జనాలు అధికారం ఇచ్చింది బతుకులు మారుస్తామని గాని ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టిస్తందుకు కాదు, తిరగబడ్డోళ్ళందరినీ లోపటేస్తందుకు కాదు. గీ తుట్టె కేసులకు భయపడేటోళ్ళు అయితే ఇలా రాష్ట్రం వచ్చేదే కాదు. జైలు కార్పాటోళ్ళకేం కొత్త కాదు. సీఎం సారు ఆయన అనుచరులంతా చంద్రాల సంకాలుంటే రాష్ట్రం కోసం కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర కార్పాటోళ్ళది. తాతకు దగ్గులు నేర్పినట్టు జైళ్ళేసి ఏందో సాధించినామంటే మీ భ్రమే అవుతుంది అని నవ్వుకుంటురు. కేటీఆర్ అరెస్ట్ అని లీకుల వార్తలు నవ్వుకుంటున్న కార్పాటోళ్ళు.